ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రార్థనతో ప్రభువుని సమీపించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి. వాగ్దానం చూస్తున్నప్పుడే లైక్ చేసి మీకు తెలిసిన మీ బంధువులు, ప్రియులు, స్నేహితులు అందరికీ కూడా ఈ వాగ్దానాన్ని వెంటనే షేర్ చేయండి. వాగ్దానం ద్వారా ప్రభు అనేకులతో అనుదినం మాట్లాడుతున్నారు, బలపరుస్తున్నారు. మరి ఈ సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన నూతన వాగ్దానాన్ని చదువుకుందామా? రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 19-20 వచనములు. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులునై ఉండవలనని కోరుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ల క్రింద శీఘ్రముగా చితగా త్రొక్కించును. ఆమేన్, హల్లెలూయా. ఈ ఉదయకాలం దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం, మన కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మంచి మాట ఏంటి అంటే, సమాధానకర్తయగు దేవుడు సాతానును శీఘ్రముగా మీ కాళ్ల క్రింద చితక ద్రొక్కించును. హల్లెలూయా. మరి చక్కటి మాట, వాగ్దానం దేవుని బిడ్డలారా. మన దేవుడు సమాధానకర్త. మనం ఆయన వెంబడిస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలో మనకు శత్రువుగా ఉన్నటువంటి ఒకే ఒక్కడు అపవాది. మనుషులు ఎవరు కాదు మన శత్రువులు. ఈ యొక్క సాతానును, అపవాదిని దేవుడు మన పాదముల క్రింద శీఘ్రంగా చితకదొక్కించబోతున్నాడంట. ఆమేన్. ఎప్పుడు అది జరుగుతుంది మన జీవితాల్లో అంటే, మనం చదువుకున్నాం కదా, మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మును గురించి నేను సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులునై ఉండవలనని మిమ్మును గురించి నేను కోరుతూ ఉన్నాను. అప్పుడు ఈ రీతిగా మీరు చేస్తూ ఉంటే సమాధానకర్తయగు దేవుడు మీ పాదముల క్రింద అపవాదిని శీఘ్రంగా చితకదొక్కించును అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మన విధేయత, మనం దేవునికి విధేయతను కనపరచాలా? దేవుడు అంటే భయభక్తులు కలిగి మనం ఉండాలా? ఇది మరి మతపరంగా వచ్చే విధేయత కాదు, కుటుంబ ఆచారపరంగా వచ్చేటటువంటి భయభక్తులు కాదు, కానీ హృదయాంతరంగంలో నుండి నిజంగా దేవునికి మనం భయభక్తులు కలిగి ఉన్న వారిగా జీవించినప్పుడు, నిజంగా దేవునికి భయపడుతూ, ఎవడు నా మాట విని దీనుడై నలిగిన హృదయం గలవాడై వణుకుచూండును అటు వాణిని నేను దృష్టిస్తున్నానని ప్రభు అంటున్నాడు. మనం నిజంగా హృదయాంతరంగంలో నుండి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండి ఆయన పట్ల విధేయులమై మనం జీవిస్తూ ఉన్నప్పుడు, రెండోదిగా మనకు నియమించబడినటువంటి దైవజనుడికి, మన సంఘం విషయమై మనం విధేయత కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు, మరి కీడు విషయమై నిష్కపటులంగా మనం జీవించాలి. మేలు విషయమై జ్ఞానులమై ఆత్మ సంబంధమైన మేలైన కార్యములు ఎంచుకున్నట్లో, మరి భౌతిక సంబంధంగాను మనకి ప్రయోజనకరమైన వాటిలో మేలును, మన ద్వారా ఇతరులకి ప్రయోజనకరమైన విషయములలో మేలుని వెతికి అనేకులకి మనం ప్రయోజనకరంగా ఉండే విషయంలో మరి జ్ఞానులుగా మనం ఉంటున్నప్పుడు, రెండోదిగా కీడుని మనం ఎంత మాత్రం చేయక కీడు విషయమై నిందారహితులంగాను నిష్కపటలంగాను మనం ఉంటూ ఉన్నప్పుడు, ఇటువంటి స్వభావాన్ని మనం ఆత్మీయంగా డెవలప్ చేసుకుంటూ ఉన్నప్పుడు, ఇటువంటి ఆత్మ సంబంధమైన ఫలములతో మనం క్రీస్తు స్వారూప్యంలోనికి నడిపించబడుతూ ఉన్నప్పుడు, నిజంగా యేసయ్య పాదాల క్రింద వాడి తల చితక తొక్కబడింది. ఆ గుణాతిశయములను మనలో దేవుడు చూసినప్పుడు నిశ్చయంగా మన పాదముల క్రింద వాడి యొక్క మొండెముని, మిగిలి ఉన్నటువంటి వాడి యొక్క ఆ తలాంతులను, మిగిలి ఉన్నటువంటి వాడి కుయుక్తులన్నిటిని కూడా మన పాదముల క్రింద వాడు చితక తొక్కబడతాడు. దేవుడు శీఘ్రంగా అపవాదిని తొక్కే అభిషేకమును, కృపను, ఆత్మబలాన్ని, శక్తిని, పరిశుద్ధత మనము కాపాడుకుంటుండగా, విధేయతను మనము కాపాడుకుంటుండగా దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి నీ ఇంట్లో దుష్టులు లేస్తున్నాడా? ఆయా పోరాటాలను పెడుతున్నాడా? బిడ్డల విషయమై, కుమారుల విషయమై, ఆర్థిక విషయాలను, భర్తతో పోరాటము, భార్యతో పోరాటం, ఇవన్నీ వాడు లేపుతా ఉన్నాడు నీ కుటుంబంలో. నువ్వేం చేస్తావంటే, ఇకనైనా మారు మనసు మనం పొందుకొని సంపూర్ణ విధేయతను దేవునికి మనం కనపరుస్తూ, సంపూర్ణ భయభక్తులు దేవుని ఎడల మనం కలిగి జీవిస్తూ, రెండోదిగా ఈ కీడు విషయమై నిష్కపటులుగా ఎంత మాత్రం కీడు జోలికి పోకుండా, నోటి మాటతో కావచ్చు, తలంపులతో కావచ్చు, చర్యలతో కావచ్చు, కీడు వైపు మనం చూడక మేలైన దానిని చేపట్టి మరి ప్రజలందరికీ మేలు చేయగలిగిన వారిగా సాధ్యమైన కొలది, రెండోదిగా దైవ విషయమై దేవుని విషయములలో మేలుని మనం వెంటాడే వారిగా ఉంటున్నప్పుడు, సమాధానకర్తయగు ఆ దేవుడే నీ
ఇంటిలో సమాధాన్ని తేబోతున్నాడు. లేచిన ప్రతి శత్రుని లయపరచబోతున్నాడు. లేచిన ప్రతి గాలి తుఫాన్ని ఆయన గద్దించబోతున్నాడు. వీటన్నిటికీ వెనుక ముఖ్య కారణంగా ఉన్న సాతానును ఆయన మీ పాదాల క్రింద శీఘ్రముగా చితకదొక్కించబోతున్నాడు. ఆమేన్. శత్రు మీద జయం కావాలంటే దేవునికి విధేయతను చూపించాలి. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. మేలు విషయమే జ్ఞానులుగా ఉండాలి. కీడుని ఎంత మాత్రం చేయని వారిగా నిష్కపటంగా మనం ఉండాలా. అప్పుడు దేవుడు అద్భుత రీతిలో మీ పట్ల గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. కాబట్టి ఈ యొక్క వాగ్దానం అర్థమైంది కదా. దీన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. మరి దేవుడు నిశ్చయంగా సమాధానకర్తయగు దేవుడే మీ పాదాల క్రింద శీఘ్రముగా అపవాదిని సాతానుని చితకదొక్కించబోతున్నాడు. ఆమేన్. ఇది మీ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థిస్తున్న మనం దానికి ఉన్న ఆత్మీయ అర్థాన్ని, ఇవ్వబడినటువంటి వివరణను, ఏది చేయాలని దేవుడు పెట్టాడు ఆ కండిషన్ని మనం దానిని పాటిస్తున్నప్పుడు వాగ్దానం ఆటోమేటిక్గా మన జీవితంలో నెరవేరుతుంది. కాబట్టి చక్కగా ఈ విధంగా జీవించడానికి నేర్చుకోండి, ప్రయత్నించండి. అందరం కలిసి నేర్చుకుందాం. దేవుని సన్నిధిలో ఎదుగుదాం. దేవుని యొక్క కృప దీవెనను సమృద్ధిగా పొందుకుందాం. దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దామా. స్తోత్రం ప్రభా, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయం ప్రభా శ్రేష్టమైన రీతిలో ఒక లోతైన క్రొత్త వాగ్దానంతో ప్రభా మాతో మీరు మాట్లాడి ఉంచినందుకు నీకు వందనాలు. మా మధ్యలో ప్రభా మీరు అనుగ్రహించినటువంటి ఆత్మీయ భావమును బట్టి కృతజ్ఞతాస్తుతులు. మీ అందరి విధేయత విషయమై నేను సంతోషించుచున్నానని, మీరు సమస్త విధేయతతో మరి కొనసాగుచుండటమును బట్టి అది సంతోషము కలిగించిందని దైవజనుడు తన సంఘమునకు పత్రికను రాస్తున్నాడు ప్రభా. నీ యొక్క తండ్రి దాసులు ప్రభా విధేయతను కలిగి మేమందరం ప్రవర్తిస్తున్నప్పుడు అది ప్రభా నిన్ను సంతోషపరిచేది, నీ ఆత్మకు అది సంతోషాన్ని కలిగించేదని ప్రభా ఈరోజు వింటున్నాం. అంత మాత్రమే కాక మేము ప్రభా మరి తండ్రి మేలు విషయమై జ్ఞానులంగాను, కీడు విషయమై ప్రభా నిష్కపటులుగా, నిందారహితులుగా జీవించాలని ప్రభా తెలియపరిచావు. నీకు వందనాలు. ఆ రీతిగా మేము చేస్తున్నప్పుడు, జీవించుచున్నప్పుడు ప్రభా అయ్యా సాతానును తండ్రి శీఘ్రంగా మా పాదముల క్రింద చితకదొక్కింతునని సెలవిచ్చావు. ఈ వాగ్దానం, ఈ మాట నీ బిడ్డలందరి జీవితాల్లో నెరవేరాలి. విధేయతను, భయభక్తులను నీ పట్ల కాపాడుకోవాలి ప్రభా. సంఘంలోనూ నమ్మకంగా ఉండాలి తండ్రి. అయ్యా మేలు విషయమే జ్ఞానులుగా తండ్రి మేలైన దాన్ని చేపట్టే వారిగా ఉండాలి. నీ రాజ్యము కొరకు వారి వ్యక్తిగత విషయాల్లోనూ సాధ్యమైన కొలది ఇతర ప్రజల్లో మేలుని విత్తేవారిగా నీ బిడ్డలందరూ ఉండటకు సహాయం దయచేయి. కీడు విషయమై నిష్కపటులుగా నీ బిడ్డలు ఉండాలి. కీడు వైపు నాయన చూడొద్దు. క్రియతో, మాటతో, చర్యతో నీ మీదనే ప్రభా బిడ్డలు ఆధారపడాలా. మేలైన దానిని వారు వెతికి వెంటాడి చేపట్టి విధేయతను ప్రభా భయభక్తులు కలిగి జీవిస్తుండగా ఇది మొదలుకొని అపవాది శీఘ్రంగా వారి పాదాల క్రింద త్రొక్కబడును గాక. సాతానుని త్రొక్కించండి. నీ ప్రజలకు విజయం దయచే. ఈ వాగ్దానం ప్రకారం బిడ్డలను దీవించమని ప్రార్థిస్తూ కుటుంబంలో గొడవలు, అసమాధానం, గలిబిలి, త్రాగుడు, వ్యసనాలు బంధించబడాలి. ఇస్తున్నామలు ఆయా విధమైన సమస్యలు, పోరాటాలు తీసివేయబడాలి. గర్భఫలం ద్వారం తెరవబడాలి. భూఫలం విషయమే కృప తెరవబడాలి. మంచి వివాహాలు బిడ్డలకు జరగాలి. వ్యాపారంలో దీవెన రావాలి. చక్కటి ఉద్యోగాలు, చేయించిన ప్రయత్నాలన్నీ సక్సెస్ అవ్వాలి ప్రభా. స్థిరపరచండి. జీవితాల్లో సెటిల్మెంట్ బిడ్డలకు దయచేయండి. 10th ఎగ్జామ్ రాసిన బిడ్డలకు తోడుగుండండి ప్రభా. ఇంకను వారిని దీవించండి తండ్రి. మంచి రిజల్ట్స్ వారికి అనుగ్రహించండి. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి మంచి రిజల్ట్ అనుగ్రహించి ఫస్ట్ ఇయర్ వాళ్ళని సెకండ్ ఇయర్కి ప్రమోట్ చేయండి. సెకండ్ ఇయర్ వారు డిగ్రీ కానీ ప్రభా, ఇటు నాయన తండ్రి బీటెక్ వైపు కానీ ప్రభా, మెడిసిన్ వైపు కానీ ఏ రీతిగా వారు వెళ్తున్నారో వారికి ఉన్నతమైన భవిష్యత్తును, గమ్యాన్ని దయచేయండి. అన్ని విషయాల్లో బిడ్డలకు తోడుగుండమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని. కోర్టు కేసులు, భూతగాదాలు, అయ్యా ఆయా ఇష్యూస్ అన్నిటి నుండి బిడ్డలకు విడుదల కలగాలి. నీ ఆశీర్వాదాన్ని బిడ్డలందరికీ తోడుగుండును గాక. ఆత్మీయంగా అందరినీ వర్ధిల్ల చేయండి. రక్షణ లేని కుటుంబాల్లో రక్షణ కార్యం జరుగును గాక. బిడ్డలందరి కుటుంబాల్లో మారు మనసుకు తగిన ఫలములు ఫలిస్తూ నీ రాకడ కొరకు సిద్ధపడే కృపా భాగ్యం దయచే. అనేకులు ఈ సంవత్సరం రక్షణలో నడిపించబడుదురుగాక. ఈ యొక్క ప్రోగ్రామ్స్ చూస్తున్న బిడ్డలు ప్రభా వారి కుటుంబాల్లో రక్షణ లేని బిడ్డల విషయమే అద్భుతమైన ద్వారం ఇప్పుడే తెరవబడాలి. సాతాను బంధించబడాలి ప్రభా. వారి కుటుంబాల్లో నీ రాజ్యం కట్టబడాలి. కృప చూపించమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. వారి జీవితాల్లో నీ శ్రేష్టమైన వాగ్దానం మీరు నెరవేర్చమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, చక్కటి వాగ్దానం మరొకసారి వినండి. మీకు తెలిసిన బంధువులు, ప్రియులు, స్నేహితులందరికీ ఇప్పుడే షేర్ చేయండి. మీరు ఈ వాగ్దానాన్ని లైక్ చేయండి. క్రొత్తగా చూస్తున్న వారైతే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆయా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. లైవ్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. ఉదయకాలం 5 to 6 ఆరాధన జరుగుతుంది. మరి అనేకుల కొరకు ప్రార్థన, విజ్ఞాపన చేయించున్నాం. తప్పకుండా మరి ప్రభు చిత్తమైతే ఆ యొక్క లైవ్ ప్రేయర్స్లో కూడా అటెండ్ అవ్వండి. సండే 6:30కి మార్నింగ్ ఒక ఆరాధన, 10 గంటలకు రెండవ ఆరాధన జరుగుతుంది. మరి ఇక్కడికి డైరెక్ట్గా వచ్చి ప్రత్యేక
ప్రత్యక్షంగా పాల్గొనాలనుకునే వాళ్ళు మీరు రావచ్చు. మీ అందరికీ మరి మేము భారంతో ప్రార్థించడానికి సిద్ధపడి ఉన్నాం. మిమ్మల్ని అందరినీ కూడా మేము స్వాగతిస్తున్నాం. మీరు ఎవరైనా రావచ్చు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.